దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు అలాగే 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు అలాగే 12వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అలాగే 12వ వచనం, తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. ప్రభునందు పిల్లరా, మరి సమయంలో ప్రాముఖ్యంగా ఈ దినాన మరి డిసెంబర్ 25వ తేదీ మరి యేసుక్రీస్తు పుట్టిన దినముగా అనేక మంది కూడా ప్రాముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా దీనిని ఈ యొక్క పండుగను కొనియాడేటువంటి వారిగా ఉంటున్నారు. అయితే ప్రియులరా, ప్రాముఖ్యంగా ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అనేక మంది ఈ పండుగ వాతావరణంలో వారికి కావలసినటువంటి సరుకులు కొనడం లేను, వారికి కావలసినటువంటి నూతనమైనటువంటి వస్త్రాలను కొనడం లేను, వారికి కావలసినటువంటి మరి బంధువులను ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వట్లోను బిజీగా ఉండి అనేక సార్లు ప్రియులరా ఏమవుతుందంటే, ప్రాముఖ్యంగా అందులో చేయవలసినటువంటి కార్యాలను చేయకుండా వదిలిపెడుతుంటున్నారు. ఇలాంటి కార్యాలను చూసినప్పుడు అనేక సార్లు మనకే ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటంటే, ఇంతగా బిజీ అయిపోయానా, ఇంతగా నేను మునిగిపోయానా, ఇంతగా నేను చేస్తున్నానా అనేటువంటి దాంట్లో ఇమిడిపోయి ప్రాముఖ్యంగా ఆ క్రిస్మస్ యొక్క నిజమైనటువంటి అర్థం ఏందో తెలుసుకోకుండా పోతుంటున్నాం. అవునా? సో క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ దినాన ప్రాముఖ్యంగా క్రిస్మస్ అంటే ఏంటి, ఆ క్రిస్మస్ అనగా క్రీస్తు గనక ఈ లోకంలో పుట్టకపోయినట్లయితే మరి పరిస్థితి ఎలాగుండేది, ఏ విధంగా ఉండేది అనేటువంటి దాని గురించి మనము ధ్యానించుకుందాం. ప్రాముఖ్యంగా ప్రియులరా, క్రిస్మస్ క్రిస్మస్ ద్వారా అంటే యేసు ద్వారా మనం తెలుసుకునేటువంటి మొదటి కార్యం ఏంటంటే, యేసు లేకుంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి ఒక మార్గం అనేటువంటిది ఉండేది కాదు. ఆ యొక్క జ్ఞానం కూడా మనకు ఉండేది కాదు. అవునా ప్రియులారా? ఎందుకంటే ఇదినాన దేవుడు ఎవరు అనేటువంటిది యూదులకు, ఇశ్రాయేలు ప్రజలకు తెలిసి ఉండొచ్చు, కానీ మనకు తెలిసి ఉండేది కాదు. అవునా? బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంటుంది, దేవుని యొక్క దివ్య స్వరూపము యేసుక్రీస్తు అయి ఉన్నాడు అని వాక్యం చెప్తుంటుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎవరు, దేవుడు ఎలాంటి వారు అనేటువంటిది ఆ దేవుని గురించి అనేక మంది కొంతమంది జ్ఞానులు, కొంతమంది సంపన్నులు కూడా దేవుని గురించి బోధించినటువంటి వాళ్ళని అనేక మందిని మనం ఈ లోకంలో చూడొచ్చు. కానీ ప్రియులారా, ఆయన ఎలాంటి వాడు, ఆయన మంచివాడా, ఆయన చెడ్డవాడా, ఎలాంటి వాడు అనేటువంటి దాన్ని ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో బయలుపరచలేదు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంటుందంటే, ఆయన గురించి బయలుపరచగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి మనకు ఉంటున్నాడు. ఉదాహరణకి ఈ లోకంలో ఒక ఊర్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని గురించి నీవు అడిగినట్లయితే ఆ ఊర్లో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా ఆయన గురించి చెప్పొచ్చు. ఆయన మంచివాడు, ఆయన గొప్పవాడు, ఆయన ఇలాంటి ధర్మ కార్యాలు చేశాడు అని ఆయన గురించి ఏమేమైతే అడుగుతామో వాటన్నిటిని కూడా అతను చెప్పొచ్చు. అయితే ప్రియులరా, ఈ దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే దేవునిని ఎరిగినటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉంటున్నారు. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే దేవుని యొక్క వాక్యం యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం ఏం చెప్తుందంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని చెప్తుంటుంది. ఆ దేవుని గురించి ఎవరికి తెలుసు అంటే ఒక యేసుక్రీస్తుకు మాత్రమే తెలుసు. ఆయన నీకు ఎంతకాలం నుంచి తెలుసు అని ఒకవేళ యేసయ్యను గనుక నీవు అడిగినట్లయితే, ఆయన నిత్యము తరతరాలు రాక ముందు నుంచే, ఈ యొక్క భూమి అనేటువంటిది సృష్టించబడక ముందు నుంచి కూడా నాకు తెలుసు అని యేసయ్య మాత్రమే చెప్పగలడు. అవునా? సో కాబట్టి దేవుడు ఎవరు అనేటువంటిది ఈ లోకంలో మనకు చూపించగలిగినటువంటి వ్యక్తి, మనకు పరిచయం చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే అండి. అవునా? కాబట్టి యేసుక్రీస్తు గనక ఈ లోకంలో పుట్టకపోయినట్లయితే, యేసుక్రీస్తు గనక ఈ లోకంలోనికి రాకపోయినట్లయితే దేవుడు ఎలాంటి వాడు, దేవుని యొక్క స్వభావం ఎలాంటిది మనం తెలుసుకుని ఉండేవాళ్ళం కాదు. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులు యేసయ్యను మాకు తండ్రిని చూపించు అని అడిగినప్పుడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అని యోహాను సువార్త 14వ అధ్యాయము
7వ వచనంలో చెప్పడం మనం చూడొచ్చు. కాబట్టి ప్రియులరా, దేవునిని మనం తెలుసుకోవాలంటే, దేవునిని ఎరగాలంటే యేసుక్రీస్తుని మనం ఎరగాలి. యేసు ఎలాగైతే ఉంటున్నాడో దేవుడు అలాగే ఉన్నాడు అని వాక్యం కూడా చెప్తుంది. ఆయన యొక్క దేవుని యొక్క స్వరూపమంతా కూడా యేసుక్రీస్తులో నివసిస్తుంది అని దేవుని యొక్క వాక్యము చెప్తుంది. కాబట్టి ప్రియులరా, దేవుడు ఏమైతే ఉన్నాడో అదంతా కూడా క్రీస్తులో చూడొచ్చు. హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా మనం గమనించినట్లయితే యేసు యొక్క ఆ ప్రత్యక్ష స్వరూపం అంతా కూడా ఆ దేవుని యొక్క ప్రత్యక్ష స్వరూపం అంతా కూడా యేసులో ఉంది అనేటువంటి దాన్ని అక్కడ చూడొచ్చు. కాబట్టి దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే యేసయ్యను తెలుసుకోవాలి. యేసయ్యని మనం తెలుసుకున్నట్లయితేనే దేవుణ్ణి తెలుసుకోగలం. ఆయన నిత్యం ఉన్నవాడు, తండ్రితోనే ఉన్నటువంటి వాడు, ఆ తండ్రిని గూర్చి ఎరిగినటువంటి వాడు. ఆయన ఈ లోకంలోనికి 2025 సంవత్సరాల క్రితము ఈ లోకంలో కన్యమరియ గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుడు ఎవరు అనేటువంటి దానిని మనకు బయలుపరచడానికి వచ్చాడు. కాబట్టి దినాన దేవునిని మనము తెలుసుకోవాలంటే యేసుక్రీస్తుని మనము ఎరిగి ఉండాలి. యేసుక్రీస్తుని మనం ఎరిగినప్పుడే దేవుడు ఎవరో మనము తెలుసుకోగలం. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే యేసు ఈ లోకంలో పుట్టలేదంటే, యేసయ్య ఈ లోకంలో పుట్టలేదంటే బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా, ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ అంతా కూడా సత్యము కాదు అసత్యము అనేదిగా మిగిలిపోయి ఉండేది. ఎందుకు తెలుసా? బైబిల్ అని చెప్పినప్పుడు పాత నిబంధన క్రొత్త నిబంధన ఆ రెండింటి యొక్క సమూహముగా బైబిల్ ఉంటుంది. కాబట్టి ఈ పాత నిబంధన గ్రంథంలో ఏం చెప్పబడిందంటే మెస్సయ్య యేసయ్య వస్తాడు అనేటువంటి దాని గురించి పాత నిబంధన గ్రంథం చెప్తుంది. కొత్త నిబంధన గ్రంథము ఆ మెస్సయ్య వచ్చి ఏమి చేశాడు పాత నిబంధన గ్రంథంలో ఏమైతే చెప్పబడినాయో వాటన్నిటి యొక్క నెరవేర్పుగానే క్రొత్త నిబంధన గ్రంథం ఉంది అని బైబిల్ గ్రంథం చెప్తుంటుంది. కాబట్టి పాత నిబంధనలో ఏ వాగ్దానాలు ఏ ప్రవచనాలు అయితే చెప్పబడ్డాయో అవన్నీ కూడా నెరవేర్చబడాలి. వాటన్నిటిని నెరవేర్చడానికే దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడు. దేవుడు అందుకే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే మోసే మొదలుకొని కూడా, అనగా ధర్మశాస్త్రం మొదలుకొని అన్ని పుస్తకాల్లో కూడా, ఆ యొక్క బైబిల్ గ్రంథంలోని ఆ పుస్తకాలన్నిటిలో, పాత నిబంధనలు అన్నిటిలో కూడా ఎక్కడెక్కడ యేసే గురించి రాయబడిందో వాటన్నిటిని కూడా ఆయన చదివి ఇది మీ వినికిడిలో నెరవేర్చబడుతుంది, ఇది నెరవేరబడింది అని అనేక సార్లు యేసయ్య తన గురించి రాయబడినటువంటి వాగ్దానాలన్నీ కూడా చదివి వినిపించాడు. ఇది నెరవేరబోతుంది అని ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పాడు. ఇంకా మనం చదివినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే ధర్మశాస్త్ర గ్రంథంలోని ఒక పొల్లైనను సున్నైనను నెరవేర్చబడకుండా తప్పిపోదు, ఆకాశం భూమి గతించిపోయినా కూడా అందులో రాయబడినట్టు మాత్రము తప్పిపోవు అని చెప్తుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, యేసు క్రీస్తు ఆ యొక్క ఏమైతే ఆ దేవుని గురించి చెప్పబడినాయో, యేసు క్రీస్తు గురించి చెప్పబడినాయో వాటన్నిటిని నెరవేర్చుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అందుకే ఈ దినాన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, దేవుని యొక్క స్వరూపంలో ఉన్నటువంటి దేవుడు అని మనందరం కూడా మనం నమ్ముతుంటున్నాం. బైబిల్ గ్రంథము సత్యమైనది అని మనం నమ్ముతున్నాం. బైబిల్ గ్రంథంలో ఏమైతే చెప్పబడిందో అదంతా కూడా నిజం, సత్యం అని మనం నమ్ముతుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు గనక ఈ లోకంలోనికి రాకపోయినట్లయితే బైబిల్ అనేటువంటిది అసత్యముగా ఉండిపోయిండేది. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే క్రిస్మస్ అనేది గనక లేదంటే రక్షకుడు లేడు సో క్రిస్మస్ లేదంటే రక్షకుడు లేడు. కాబట్టి దీని గురించి మనము ఇది ఆలోచించాల్సినటువంటి కార్యముగా ఉంది. ఎందుకంటే ప్రియులరా, ఈ దినాన అనేక మంది క్రైస్తవులు ఎలాగుంటున్నారంటే దేవుని విషయంలో, ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు విషయంలో ఎలాగుంటున్నారంటే ఈ దినానికి కూడా యేసయ్య ఈ లోకానికి వచ్చి 2025 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినప్పటికీ కూడా ఆయనను ఎలాగ చూస్తున్నారంటే ఇంకా బెత్లెహేములో పుట్టినటువంటి బాలునిగానే చూస్తుంటున్నారు. ప్రియులరా, దేవుని యొక్క వాక్యం లూకా సువార్త 2వ అధ్యాయం చివరి వచనంలో మనం గమనించినట్లయితే ఆయన మనుషుల దయలోను దేవుని దయలోను జ్ఞానమందును వయస్సునందును ఎదిగాడు అని వాక్యం చెప్తుంటుంది. ఈ దినాన ఆయన ఇంకా పశువుల పాకలోనే బాలుడిగానే ఆయన నిస్సహాయ స్థితిలోనే ఉండిపోలేదు. ఆయన పెరిగి పెద్దగా అయ్యి మనుషుల దయలోను దేవుని దయలోను వర్ధిల్లాడు. ఇంకా ఆయన చెప్తుంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆ బెత్లెహేములో
ఆ జన్మించినటువంటి ఆ యేసే కలువరి శిలువ మరణం గురించి కూడా చెప్పాడు. నేను కలువరి శిలువలో మరణించబోతున్నాను అని చెప్పాడు. అవునా, శిలువలో ప్రాణం పెట్టబోతున్నాను అని చెప్పాడు. కాబట్టి ఈ యొక్క దీని గురించి హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ గ్రంథకర్త కూడా రాస్తూ ఏం చెప్తున్నాడంటే, నీవు నాకు యొక్క పాపమంతటిని పరిహరించడానికి నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు అని దేవుని దగ్గర చెప్తుంటున్నాడు. అవునా, కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంటుంది. అవునా, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను కోల్పోయారు, మహిమను పొందుకోలేకుంటున్నారని వాక్యం చెప్తుంది. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే మనుషులు అందరూ, మానవ సమాజం అంతా కూడా ఎక్కడుందంటే పాపం అనేటువంటి బురదలో ఉంది, నిస్సహాయ స్థితిలో ఉంది, అందులో నుంచి బయటికి రాలేనటువంటి స్థితిలో ఉంది. ఆ బురదలో ఉన్నటువంటి ఆ పాపం అనేటువంటి ఆ బురదలో ఉన్న ఆ మనుషుణ్ణి తిరిగి బయటికి తీసుకురావాలంటే పైన ఏ ఒక్కరు కూడా నీతిమంతుడైనటువంటి మనుష్యుడు లేడు, పరిశుద్ధుడైనటువంటి మనుష్యుడు లేడు. అందరూ కూడా ఆ పాపం అనేటువంటి బురదలోనే చిక్కుకొని ఉంటున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇక పాపం అంటే ఏంటో ఎరగనటువంటి వ్యక్తి, పాపం వైపు కన్నెత్తి కూడా చూడనటువంటి ఒక పరిశుద్ధుడైనటువంటి ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆ యొక్క మనము పాపం అనేటువంటి బురదలో పడిపోయినటువంటి మనల్ని కూడా పైకి తీసుకురావడానికి ఆయన ఈ లోకానికి మన కొరకు వచ్చాడు. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన ఈ దినాన మనల్ని రక్షించి ఉంటున్నాడు. కాబట్టి ఆయన పాపం లేనివాడుగా ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించాడు. కాబట్టి ఆయన రక్షకుడు అని మనం నమ్ముతున్నాం. ఆయనే గనక రక్షించడానికి మన కొరకు రాకపోయినట్లయితే ఈ దినాన మనకు క్రిస్మస్ అనేటువంటిది ఉండిండేది కాదు. క్రీస్తు మన కొరకు రక్షకుడిగా ఆయన వచ్చి ఉంటున్నాడు. అవునా, ఇక నాలుగవదిగా మనం గమనించినట్లయితే యేసు గనక ఈ లోకంలోనికి రాలేదంటే క్రిస్మస్ అనేటువంటిది జరిగేది కాదు. అవునా, క్రిస్మస్ అనేటువంటిది జరగలేదంటే మన జీవితంలో మనము ముందుకు వెళ్ళడానికి ఒక మార్గదర్శిగా ఎవరు కూడా మనకు ఉండిండేవారు కాదు. అవునా, సో క్రిస్మస్ అనేటువంటిది ఎందుకు జరిగిందంటే నాలుగవ కార్యంగా ఆయన మనకు ఒక మార్గదర్శిగా, మనకు ముందుండి మార్గమును చూపించేటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు వారు ఉంటున్నారు. అవునా, అందుకే ఆ బైబిల్ గ్రంథంలో పౌలు, పేతురు వంటి అనేక మంది యేసుక్రీస్తుని గురించి బోధించినప్పుడు, ఉదాహరణకి పౌలు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు గనక మనం చదివినట్లయితే, క్రీస్తు యేసు కలిగినటువంటి మైండ్ని, మనస్సును మీరు కలిగి ఉండండి అని పౌలు చెప్తుంటున్నాడు. కారణం ఏంటంటే ప్రియులరా, పౌలు చెప్పినటువంటి ఆ మాటలను మనం గమనించినట్లయితే క్రీస్తు యేసు లాంటి మనస్సును ఎందుకు కలిగి ఉండాలంటే ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన అధికారానికి లోబడ్డాడు, తల్లిదండ్రులకి కుమారుడిగా విధేయత చూపించాడు, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో అది గౌరవించి చూపించాడు, ఇలాగా సమాజంలో ఎలాగ జీవించాలో అలాగ జీవించి చూపించాడు. ప్రతి దాని పట్ల అన్ని విషయాల్లో కూడా విధేయత కలిగి ఆయన నడుచుకున్నాడు. కాబట్టి పౌలు చెప్తుంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరును కూడా కలిగి ఉండండి అని చెప్తుంటున్నాడు. అవునా, సో పేతురు కూడా ఇలాగా యేసయ్యను ఉద్దేశించి అనేకమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అవునా, కాబట్టి మనకు ఈ దినాన క్రిస్మస్ అనేటువంటిది గనక లేకపోయింటే, యేసే గనక ఈ లోకంలో మన కొరకు పుట్టకపోయినట్లయితే, అవునా, మనకు జీవితాన్ని ముందుకు నడిపించడానికి, సరైనటువంటి విధానంలో వెళ్ళడానికి ఒక మార్గదర్శి ఉండిండేవాడు కాదు. అవునా, ఒక తండ్రిగా ఎలా ఉండాలి, ఒక తల్లిదండ్రులకి కుమారుడిగా ఎలా ఉండాలి, ఇవన్నీ విషయాలు కూడా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో బోధించి మాదిరిగా చూపించి వెళ్ళారు. అవునా, కాబట్టి మనకు మార్గదర్శి, మనకు మాదిరి, ఈ లోకంలో ఎవరినైనా ఆ శ్రేష్టమైనటువంటి మార్గదర్శిని అనుసరించి నడుచుకోవాలి అనుకున్నట్లయితే యేసుక్రీస్తుని అనుసరించి నడుచుకోవడం మంచిదండి. ఆయన ఒక పర్ఫెక్ట్ పర్సన్, ఈ లోకంలో పరిపూర్ణుడైనటువంటి వ్యక్తిగా యేసయ్య మాత్రమే ఉన్నాడు. కాబట్టి ఆయనే మనకు మార్గదర్శిగా, ఆయనే మన మార్గమును సరళం చేసేటువంటి వాడిగా, మనకు ఆ సరైనటువంటి మార్గమును చూపించేటువంటి వాడిగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి ఈ యేసే గనక ఈ లోకానికి రాలేకపోయినట్లయితే మనకి ఒక పరిపూర్ణమైనటువంటి మనుష్యుడు, నిజమైనటువంటి మార్గదర్శి మనకు ఉండిండేవాడు కాదు. కనుక ఆయన గనక రాకపోయింటే ఎదినానా మనకి మార్గాన్ని చూపించేవాడు,
ఉండేవారు కాదు. ఇక ఐదవదిగా మనం గమనించినట్లయితే క్రిస్మస్ లేదంటే మనకు ఒక నిరీక్షణ అనేటువంటిది లేదు. అవునా? నమ్మిక అనేటువంటిది లేదు. ఇదిన నమ్మిక లేదంటే నిరీక్షణ అనేటువంటి దానిని మనం గమనించినట్లయితే లోకం ఒక విధంగా చూస్తుంది, బైబిల్ గ్రంథం వేరొకలాగా చెప్తుందండి. అవునా? మనం గమనించినట్లయితే ఇక కొన్నిసార్లు లోకం వారు నమ్మేటువంటి ఆ మాటలు కానివ్వండి, వారు నమ్మేటువంటిది ఏదైనా కానీ కొన్నిసార్లు అది పడకపోవచ్చు, జరగచ్చు, జరగకపోవచ్చు అని చెప్పేటువంటి వాళ్ళని ఈ లోకంలో మనం చాలా మందిని చూస్తాం. కానీ ప్రియులారా, దేవుడు మనల్ని చూసినప్పుడు ప్రాముఖ్యంగా దేవుని విషయంలో మనము మనకి బైబిల్ గ్రంథం ఇచ్చేటువంటి ఒక నిశ్చయత ఏంటి అంటే మనం అన్ని పరిస్థితుల్లో దేవునిని నమ్మొచ్చు అని వాక్యం చెప్తుంటుంది. యేసుని మనము నమ్మొచ్చు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంటుంది. కారణం ఏంటంటే ప్రియులారా, ఈ దినాన దేవుడు మనల్ని చూసేటప్పుడు మనల్ని ఎలాగ చూస్తున్నాడంటే అపరాధులుగా, పాపులుగా దేవుడు మనల్ని చూడట్లేదు. యేసు క్రీస్తు యొక్క రక్తంలో మనల్ని కడగబడినటువంటి విశ్వాసులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా దేవుడు ఆయన రక్తంలో మనల్ని నీతిమంతులుగా చూస్తుంటున్నాడు. కాబట్టి దినాన మనం ఎవరమంటే మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక నమ్మిక ఉంది. ఏంటంటే దేవుడు మనకున్నాడు. అవునా? కాబట్టి ఈ నమ్మిక మనకు ఉండాలి, ఈ యొక్క విశ్వాసం మనకు ఉండాలి. యేసుని నేను నమ్ముతున్నాను, ఆయనపై నేను నమ్మిక ఉంచుతున్నాను, ఆయన నాకు ఒక మంచి నిరీక్షణ ఉంచాడు అనేటువంటి దానిని మనం ఈ లోకంలో కలిగి మనం జీవించాలి. అవునా? ఈ లోకంలో అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క జీవితం పట్ల ఒక నమ్మికను, ఒక నిర్దేశం, ఒక చిత్తమును, ఒక మంచి భవిష్యత్తు ప్రణాళికను ఇవ్వగలిగినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఆయన నమ్మినప్పుడు, ఆయన విశ్వసించినప్పుడు మనకు ఒక నమ్మిక ఉంది, ఒక నిరీక్షణ ఉంది. మనము అన్ని విషయాల్లో కూడా సరైనటువంటి ఆ యొక్క మార్గాన్ని ఎంచుకోగలం. కారణం ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంటుంది, మనం అందరం కూడా దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాము అని వాక్యం చెప్తుంది. కాబట్టి మనకంటూ ఒక నిరీక్షణ ఉందండి. మనము దేనినైనా కూడా నమ్మినప్పుడు అది మన జీవితంలో జరుగుతుంది. యేసుక్రీస్తు నాకు జరిగిస్తాడు, ఆయన నేను వెళ్ళాల్సినటువంటి మార్గమును నాకు బోధిస్తాడు, ఏ పని చేయాలనేది నేను ఆయన అడిగినప్పుడు నాకు దాని విషయంలో సరైనటువంటి ఆ యొక్క ఆలోచన నాకు ఇస్తాడు అనేటువంటి నమ్మిక మనకు ఉంటుంది. అవునా? కాబట్టి దినాన యేసుక్రీస్తు వారు గనక రాకపోయినట్లయితే, యేసుక్రీస్తు గనక ఈ లోకంలో జన్మించకపోయినట్లయితే మనకు క్రిస్మస్ అనేది ఉండేది కాదు. క్రిస్మస్ అనేది గనక లేకపోతే మనకు ఒక నిరీక్షణ అనేటువంటిది ఉండిండేది కాదు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకమునకు రావడమును బట్టి మనకు ఒక నమ్మిక, ఒక నిరీక్షణ అనేటువంటిది మనకుంది. ఇక చివరిగా 6వ కార్యాన్ని మనం చూసినట్లయితే, యేసు గనక ఈ లోకంలో పుట్టలేదంటే క్రిస్మస్ లేదు. అన్న క్రిస్మస్ అనేది గనక లేకపోయినట్లయితే జీవితంలో ఒక గొప్ప సమస్య ఏర్పడిండేది. ఏంటా గొప్ప సమస్య అంటే ఒంటరితనం అనేటువంటిది మనకు ఉండిపోయిండేది. ఒంటరితనంతో మనము మిగిలిపోయిండే వాళ్ళం. కాబట్టి ప్రియులరా, యేసు ఈ లోకంలోకి రావడం వలన ఏమైందంటే మనకు ఒక ధైర్యం ఉంది, మనకు ఒక నమ్మిక ఉంది, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నమ్మిక, నిరీక్షణ అంటే మనల్ని మన వెంట ఉండి, మన వెనకాలే ఉండి ఆయన మనల్ని నడిపిస్తుంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికల 13వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఆయన నిన్ను విడువను, ఏమాత్రమును నిన్ను విడువని ఎడబాయను అని చెప్తుంటున్నాడు. కాబట్టి మన వెనకాలే ఉండి మనల్ని వెన్ను తట్టి మనల్ని నడిపించేటువంటి వాడిగా యేసయ్య ఉంటున్నాడు. కాబట్టి మనము ఒంటరితనంలో జీవించాల్సినటువంటి అవసరం లేదు. ఒక ఆయన ఈ విధంగా చెప్పాడు, ఈ ఒంటరితనం గురించి మాట్లాడుతూ, ప్రపంచంలో ఒక మనుషుడు మాత్రమే ఒంటరిగా జీవించలేడు. ఏ జీవైనా ఒంటరిగా జీవించగలదేమో కానీ మనుషుడు మాత్రము ఒంటరిగా జీవించలేడు అని చెప్పాడండి. అవునా? అది నిజమేది. దీని విషయంలో ఒక ఆయన కూడా పరిశోధన చేసి చెప్పాడు. ఒక గదిలో 9x9 సైజు కలిగినటువంటి ఒక గదిలో ఒక వ్యక్తిని ఉంచి, అవునా, దానికి అంతా కూడా సౌండ్ ప్రూఫ్ సిద్ధపాటు చేసి, బయటి మాటలు లోపలికి, లోపలి మాటలు బయటకు వినపడకుండా ఆ సౌండ్ ప్రూఫ్ ఏర్పాటు చేసి ఆయనని ఆ గదిలో ఉంచితే ఆ పరిశోధనలో తేలినటువంటి విషయం ఏంటంటే మనుషుడు 4 గంటల కంటే ఎక్కువసేపు ఒంటరితనాన్ని అనుభవించలేడంట, ఒంటరితనాన్ని కలిగి ఉండలేడంట. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంటుందంటే
ఒంటరితనాన్ని మనుషుడు ద్వేషిస్తుంటున్నాడు. ఏ ఒక్కరు కూడా ఒంటరిగా జీవించలేడు. మనుషుడైనటువంటి మానవుడికి తోడు అనేటువంటిది కావాలి. మనుషులమైనటువంటి మనకు తోడు అనేటువంటిది కావాలి. అందుకే ఒక ఆమె ఒక చోట పనిచేస్తూ ఒక 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన. ఆమె ఒక ఇంట్లో ఉంటూ జాబ్ చేస్తూ ఉండేదంట. అయితే ఆమెకున్నటువంటి ఒకే ఒక ఆలోచన ఏంటంటే, నేను ఒంటరితనంలో ఉన్నాను అనేటువంటి ఆ వేదన తనను వేధిస్తుంటుంది. అవునా? కాబట్టి ఏం చేసిందంటే, ఆమె తనకు కావాల్సినంత డబ్బు సంపాదించుకొని ఒక రూట్ మ్యాప్ తీసుకొని నెమ్మదిగా ఆమె తను వెళ్ళాల్సినటువంటి ఊరికి, తన బంధువుల దగ్గరికి, తన రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళడం ప్రారంభించిందంట. ఇలాగా వెళ్తూ 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 ఎన్నో రోజులు ప్రయాణం చేసిందండి. 2 సంవత్సరాలు ప్రయాణం చేసిందంట. 2 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత చివరిగా తను చేరుకోవలసినటువంటి ప్రాంతం యొక్క సరిహద్దుల్లోనికి వచ్చిందంట. సరిహద్దుల్లోనికి వచ్చింది. కారణం ఏంటంటే ప్రియులరా, ఇక్కడ నేనేం చెప్తుంటున్నానంటే, ఆమె ఒంటరితనం అనేటువంటి దానిని ద్వేషిస్తూ ఉంటుంది. అవునా? ఇది మనుషుడు ఒంటరిగా జీవించలేడండి. ఒంటరిగా జీవించలేడు. కారణం ఏంటంటే దానిని ద్వేషిస్తూ ఉంటున్నారు. ఒంటరితనం అనేటువంటిది అనేక కోణాల్లో మనం చూడొచ్చు. కుటుంబంలో అందరున్నా వివాహ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, ఆర్థికపరమైనటువంటి స్థితిలో అన్నిట్లో కూడా ఈ యొక్క ఒంటరితనాన్ని అనేక మంది ద్వేషించడం, ఒంటరిగా ఉండలేకపోవడము మనం చూడొచ్చు. సో కాబట్టి ప్రియులారా, ఈ దినాన నేను ఒంటరి వాడిను, నాకు ఎవరు లేరు అనేటువంటి దానిని మనం అనుకోకూడదు. మనకంటూ యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన మన జీవితంలో ఆ ఒంటరితనాన్ని, సమాధానం లేనటువంటి స్థితిని తీసివేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఉదాహరణకి, ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. దూర ప్రాంతంలో హాస్టల్ వదిలిపెట్టి వచ్చాడు అనుకోండి. హాస్టల్లో వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఆ కుమారుడి విషయంలో ఎప్పటికప్పటికి ఫోన్ చేస్తాడు. డబ్బులు కావాలన్నా, ఆరోగ్యం బాగుందే, బాగా చదువుకో, ఎగ్జామ్స్ బాగున్నాయి, అన్ని రకాలుగా బాగుండు అని ఎప్పటికప్పుడు చెప్తాడు. హాలిడేస్ వస్తే వెళ్ళి ఆ కుమారుని తీసుకొని వస్తాడు. కారణం ఏంటంటే తండ్రి ఉన్నాడు అనేటువంటి ఒక అక్కర, తండ్రి ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచన. కాబట్టి ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే, నాకు తండ్రి ఉన్నాడు, నేను ఒంటరి వాడిని కాదు, నా తండ్రి ఉన్నాడు, నా అవసరతలు తీరుస్తాడు, నా పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకుంటాడు, నన్ను మంచి స్థితికి తీసుకొస్తాడు అనేటువంటి ఆలోచన ఆ కుమారుడికి ఉంటుంది. కాబట్టి ఆ కుమారుడు ఒంటరి వాడిని నేను అని అనుకోడు. అలాగే ప్రియులరా, ఈ దినాన మన విషయంలో కూడా మనం ఒంటరి వాళ్ళం కాదండి. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంటుంది, దేవుడు యేసుక్రీస్తును మన కొరకు ఆయన పంపించాడు. ఈ దినాన ఆయన నాకున్నాడు, ఆయన నాకు తండ్రిగా ఉన్నాడు, నా అవసరతలు తీరుస్తాడు, నా పరిస్థితులన్నీ మారుస్తాడు, నేను ఆయనపై ఆధారపడతాను, నా ఇబ్బందులన్నీ తీరుస్తాడు అని మనము ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నీ కోసం 24 గంటలు కూడా, 24 అవర్స్ కూడా నీ కోసం ఏం చేయాలి, నీకు ఏ అవసరతలు తీర్చాలి అని ప్రతి కోణంలో కూడా ఆయన నిన్ను గురించి ఆలోచిస్తుంటున్నాడు. నీవు ఒంటరి వాడు కాదు. ఇది నేను ఒంటరి జీవితము నీవు జీవించాల్సినటువంటి అవసరం లేదు ప్రియులారా. కారణం ఏంటంటే దేవుడు ఈ ఒంటరితనంగా మనం ఉండకూడదనే దేవుడు మన కొరకై తన కుమారుని ఈ లోకంలోనికి పంపి మన నిమిత్తమై మన పాపములన్నిటిని కూడా తన మీద మోపి ఆయన ద్వారా మనకు విడుదల అనుగ్రహించాడు. కాబట్టి దినాన నా జీవితం అయిపోయింది, నాకేం లేదు, నేను ఇంతే, ఇంకా నేను ఏ స్థితిలో, దిక్కులేని స్థితిలో నేను ఉన్నాననే అలాంటి ఒంటరితనం ఒకవేళ నీకు అనిపించినట్లయితే ప్రియులారా, నువ్వు ఒక నూతన జీవితాన్ని ప్రారంభించవచ్చు. నీ పాపంను, నీ శాపంను, నీ యొక్క దారిద్ర్యతను అంతటినీ కూడా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి కొట్టివేసి నీ కొరకు ఆయన మరణించి నిన్ను విడుదల చేశాడు. కాబట్టి ఈ దినాన ఆయన నీ తండ్రిగా ఉంటున్నాడు. నీకు కొదవ ఉండదు. నీవు దేని గురించి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన నీ ప్రతి అవసరత తీర్చడానికి తగిన శక్తిమంతుడండి. నువ్వు ఏ పరిస్థితిలోనైనా కూడా ఆయన దగ్గరికి వస్తే ఆయన నీ అవసరతలు తీరుస్తాడు, నీకు విజయమును చేకూరుస్తాడు. కాబట్టి అన్ని పరిస్థితుల్లో నీవు ఆయన మీద ఆధారపడినట్లయితే అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన నీకు జయమునివ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, ఎలాంటి పరిస్థితులైనా నీవు ఆయన నమ్మినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన నీకు ముందుగా ఉన్నాడు, నా కొరకు ఆయన ఉన్నాడు, నా అవసరతలు తీరుస్తాడు అని నీవు ఆయన నమ్మినప్పుడు, ఆయన విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన గట్టిగా పట్టుకున్నప్పుడు నీ పరిస్థితి ఏదైనా కూడా
ఆ పరిస్థితులన్నింటినీ కూడా మార్చగలిగిన దేవుడు. కాబట్టి ప్రియులారా, ఈ దినాన క్రీస్తే గనక మన కొరకు రాకపోయినట్లయితే అవునా, అనేక విషయాలు మనం కోల్పోయిన వాళ్ళం. దేవుడు ఎవరో తెలుసుకునే వాళ్ళం కాదు. అవునా, బైబిల్ అసత్యమైనదిగా మిగిలిపోయినది. ఒక నమ్మిక నిరీక్షణ ఉండేది కాదు. మన పరిస్థితులు మారేవి కాదు. అవునా, ఒంటరితనాన్ని ఎదుర్కొనే వాళ్ళం. ఇలాగ అనేక విషయాలు మనము కలిగి ఈ లోకంలో ఒక దిక్కులేనటువంటి జీవితాన్ని జీవించే వారిగా ఉండేవాళ్ళం. కాబట్టి ప్రియులరా, ఈ దినాన క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఎందుకు జరుపుకోవాలంటే, దేవుడు యేసును నా కొరకు పంపించాడు. నా కొరకై కలువరి శిలువలో ఆయన మరణింపజేసి నా కొరకై ఒక నూతనమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించడానికే ఆయన పంపాడని నీవు విశ్వసించి ఆయన నమ్మడం ప్రారంభించినప్పుడు నీ ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం, ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, ఆయనలో కొనసాగుదాం. అట్టి దీవెన దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరి బోధించబడిన ఈ వాక్య వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమందరం కూడా తండ్రి మీ వాక్యానికి లోబడి వాక్యానుసారంగా నడిచే వారికి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మరి వాక్య వెలుగులో నిజమైన క్రిస్మస్ను మేము కొనియాడే వారికి ఉండడానికి మీరే సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరే బలపరచమని, కృప చూపించమని మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ, అయ్యా మీరు మా కొరకు కనుక రాకపోయినట్లయితే ఇది మా జీవితం శూన్యమైనటువంటి దాన్ని గుర్తించి ఈ లోకంలో మరి మీరు మా కొరకు చేస్తున్నటువంటి త్యాగాన్ని గుర్తించి అందులో కొన్ని ఆడవారిగా ఉండటానికి సహాయం చేయమని, కృప చూపించమని ఘనత మహిమా ప్రభావములు మీకే సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.